నమో వెంకటేశాయ నమ శ్రీనివాసాయ. నీరాజనాన్ని స్వీకరిస్తున్నారు మహాజనమంతా, భక్తులంతా కూడా ఈనాటి ఈ స్నపన తిరుమంజన కైంకర్యానికి, ఉత్సవానికి శ్రీవారి శ్రీచరణాలు అంటే ఆపాద మస్తకము స్వామికి జరిగే అభిషేక ప్రక్రియ అద్భుతమైనటువంటి కళాకాంతుల వెలసిల్లే స్వామి ఈనాడు ఇక్కడ అధిష్ఠితుడై ఉన్నాడు. ఉదయం నుండి ఇంతవరకు స్వామి ఎంత అలసిపోయారు. శ్రీరమణీయమైన నరసింహ విహారము, నింద్రశత్రు సంహారము, పుణ్యభాగవుతుడైన నిశాచరనాథ పుత్రు సంచారము, నెవ్వడైన సువిచారత విన్న పఠించినన్ శుభాకారము తోడ, ఏ భయము కల్గని లోకము చెందు భూవరా. భూవరులకు అందరికీ ఇరు దేవేరులతో స్వామి ఉదయకాలమున సింహవాహనారూఢుడై, యోగ నారసింహుడై, తన సౌఖ్య త్యాగనారసింహుడై భక్తులను కాచుటకు తిరుమాడ వీధులలో విహరించి 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 అలసి ఆ తాపమునకు, ఆ ఉపశమమునకు తపన పడువారికి స్నపన తిరుమంజనోత్సవంతో మనలను సేదదీరడానికి తన నెమలి పింఛముల కొస విసరుల గాలులతో ఊరడించడానికి ఈనాడు ఇక్కడ ముత్యాల దండలు తలపాగగ శిరోవేష్టముగా దాల్చి పట్టపగలే మిట్ట మధ్యాహ్నమే వెలిగే ఆ తిరుచంద్రుని యొక్క శోభ ఏమని వర్ణింతం. ఆహా, అటు ఇటు కర్ణభూషణాలతో స్వామి నీలమణితో, ముత్యాల పేరులతో, పేరు టురము మీద పట్టు దట్టీలతో, ఇరుప్రక్కల దేవేరులతో శోభిల్లుతున్న ఈ విధానాన్ని, ఈ విభాగాన్ని ఈనాడు స్వామి దయచేయి రంగరంగ వైభవంగ శ్రీరంగ నాయక మంటపాన ఈ తిరుమంజనాన్ని జరిపించుకోవయ్యా అని అర్చక స్వాములు హరిత భరితమైన హరిత ఆవరణమై శోభిల్లే హరితావరణంలో చూతపత్రాలతో ముత్తైదు భాగ్యాన పరివేష్టితులైనటువంటి ఆ తల్లులతో నిండిన చల్లని చూట్కుల ప్రాంగణాన శిఖిపించ మౌళిలాగా శిఖ మీద వేష్టముతోటి ఆ నీలమణి, ఆ నీలమణి శోభని మించి ఈ నీలమేఘశ్యాముని తిరువేంగళనాథుని యొక్క శోభ ఇంతింత అంతింత అనరానట్టుగా పక్కనున్న దేవి మీద ప్రసరిస్తూ అలా శోభిల్లుతూ ఉంటే, ఈ పక్కనున్న అమ్మవారు నిజంగా ముత్తైదు ప్రాంగణం అని అన్నందుకు అటువాలు జడ ఆ తల్లి వేసి, ఇటు కీల్జడ ఈమె మోపి, వీలును బట్టి వాటముగా స్వామి ఏటవాలుగా తన చూపులను హరిద్రాభరితములైనటువంటి పాత్రల మించి, ఆ శ్వేత వర్ణము మించి, ఈ ధూపాంకురముల మించి ప్రసరిస్తూ ఉంటే ఇది పరిమళభరితమై శోభిల్లుతోంది. ఎక్కడ చూసినా స్వామికి ఈ నివేదన, ఈ నీరాజన. ఇంతకీ ఈ తిరుమంజనం అందుకునే స్వామి ఎంత కళాకాంతులతో అశేష విశేష నిశేష సశేషమంటూ లేనటువంటి శేష ఫణిఫణమయమైన విగ్రహమై, మనోనిగ్రహమై, కర్పూర నీరాజనాన్ని కదళీఫలభరితమైన పళ్ళెరము నుంచి మనకి తన చూపుల చలువను, తన సౌగంధ్యాన్ని, సౌరభ్యాన్ని అందిస్తూ ఉంటే, ఆ తల్లి యొక్క ఆ జడకి ఆనుకొని ఆ ముత్యాల పేరు పేరున కాంతులను, శాంతులను, సౌఖ్యాన్ని మనకి ప్రసాదిస్తూ ఉండగా, స్వామివారు వేంచేపు చేసి మృదు పదాంబుజములు మెరుగుటెలు బడిను పటియును మొలయప్పిడియును మణిమేఖలయు బొడ్డు మానికంబును వైజయంతియును రమున నలరు సిరియు వరదహస్తము కటివర్తిలు కేలు శంఖము చక్రమును దాల్చు కరయుగంబు
తారహారంబులు చారుకంఠంబు నిద్దపు చెక్కులును నెసగగ పట్టు శ్రీ వెంకటేశు జూచే మకర కుండలములును తామరల దెగడు కన్నులు మనోజ్ఞనాశయు కలికి బొమ్మలు ముతియపు నామమును రత్న మకుట వరము నెనగగ శ్రీ వెంకటేశు జూచే. ఆహా, అలసి సొలసి డస్సియున్న స్వామి పాదాల కడ మెరసి తళుకు వెళుకులతో తులసి పత్రం అలాగే కరసీమలందు ఈ అలసట స్వామిదా ఎంత మాత్రము కాదు, పరమాత్మునికే అలసట పరమావధికేమి యొగయుట. ప్రసన్నవదనుడైన స్వామి, తిరుపుండ్రధారి అయిన స్వామి స్మేరాస్యుడై చూస్తూ ఈ అలసట ఎవరికి, ఇన్ని కోట్ల లక్షల జీవరాశులలో ఉండే అలసటంతా కూడా తాను తీసుకొని భరించి మనకి ఎప్పటికప్పుడు తన రూపోల్లాసంతో, తన వచో వైభవంతో, తన భాషణ భూషణలతోటి తనకై జరిగే తన కోసం వనరించడి తానై సాగిడి ఈ అర్చన, ఈ ఆరాధన, ఈ స్నపనము, ఈ తిరుమంజనము. ఆ తిరుమంజనము దేనికి అంటే స్వామిని మన మనస్సులో ఒక్కసారి ధ్యానమనే అంజనము వేసి చూడగానే ఆ వెంటనే మౌక్తిక హారము వలె మెరయును, ముత్యాల పగడపు పెదవి వలె మురియును. స్వామి కన్నుల నుండి అపార దయావృష్టి కురియును. ఆ కురిసే దయావృష్టే ఈ యావత్ జగత్తుకు కూడా స్నపన తిరుమంజనం అవుతోంది. స్వామి చేస్తున్నారు తన అనురాగ భరితమైన అపార కృపా వాత్సల్య వృష్టితోటి ఈ అభిషేకము, ఈ స్నపనము, ఇదంతా స్వామి ప్రపంచమంతా కూడా శాంతియుతంగా ఉండాలి, చల్లగా ఉండాలి అనే భావనతోటి జరుపుతున్న చేస్తున్న కృత్యము. ఇది సత్యము, ఇది నృత్యము, ఇది మానస నృత్యము. అదుగో ఆ నీలాల చూడామణిలాగా పదే పదే చూద్దామని మనకి అనిపిస్తూ, ఆకుపచ్చ మణి, దాని చుట్టూ ముత్యాల కోవ, ఆ కోవ, ఈ త్రోవ, ఇది స్నపన తిరుమంజనం సేవ. స్వామికి ఎంత అందంగా ఉంది ఈ శిరోవేష్టము అని మనం అనుకుంటాం. కానీ ఆ శిరోవేష్టం ఎంత ధన్యము, స్వామి యొక్క శిరస్సుని అధిష్ఠించింది. అవునవును, ఈ సకల చరాచర సృష్టి అతని యొక్క శైశవమును భరించు తండ్రి అవస్థ స్వామిది. కాబట్టి ఇంత పసిదనంలో ఉన్న ఈ సృష్టి అమాయకమైనటువంటిది. తండ్రి యొక్క గుండెల మీద అలాగే శిరస్సు మీద బుజ్జి పాదాలతో తిరుగుతూ ఉంటే స్వామి కరుణించి చిన్నగా చిరునవ్వు నవ్వి సేద తీర్చి తాను ఎన్నో వరాలిస్తాడు. అంతెందుకు, అంతులేని కోపంతో పాదం మోపిన భృగువుకు స్వామి ఈ కఠినమైన మడులను తాకి మీ పాదం ఎంత నొచ్చినదో కదా అని పాదసేవ చేయలేదా? చేయవలసిన సత్కారము చేసి తిరిగి యథాస్థితికి తేలేదా? అంచేత ఇవన్నీ కూడా ఉంటాయి, లాలనలు ఉంటాయి, ఖేళనలు ఉంటాయి, లీలలు ఉంటాయి. అది అంతా కూడా ఒక్క సాంబ్రాణి పొగలాగా అలాగ కమ్మి అలా పక్కకి వెళ్ళిపోవడమే స్వామి యొక్క లీల, స్వామి యొక్క ఖేళన. అందుకే అక్కడంతా కూడా అందం, చందం, సుగంధం. ఎంతో తపస్సు చేస్తే కానీ మనం వాటిని అందం, వాటికి చందం. కానీ ఈనాడు ఈ చూట్కుల వరం ఆయన ప్రసాదించాడే చూడడానికి. అదిగో దీపహారతి ఇస్తున్నారే, ఆ యొక్క హారతిని అందుకున్న జన్మ ధన్యం. హారతిని స్వీకరిస్తున్న స్వామిని దర్శించిన కన్నులు ఎప్పుడు దర్శనమిస్తాడా అని చూసే ఆ తెన్నులు. అందుకే మనకి ఈ శ్రీరంగ నాయక మండపంలో ఇది జరగడం ఎంత ఔచిత్యం. ధారాపాతంగా అభిషేకం జరుగుతోంది. అచ్చముగ పాల్కడలి అచ్చు దిగినటు లొప్పు ఐరావతే భమును దిగి వచ్చే సుర విభుడు. ఈ అభిషేకం చూడ్డానికే ఒక్కసారి ఆ పాల్కడలి అచ్చు దిగినట్టుండే ఐరావతాన్ని దిగొచ్చేట ఇంద్రుడు ఆ పక్కనే ఉన్నాడాయన. స్వామి
అనే ఆ తైజసం ముందు ఏ దేవతలు కూడా మనకి కనబడరు. అసలు వారికి స్వామి తప్ప మరొకరు కనబడితే కదా మనకు మాత్రం స్వామి కాక ఇంకా ఏమి కనబడున్నది? ఏమీ కూడా లేదు. స్వామి సర్వాంతర్యామి, శచితోడ సకుటుంబ పరివారమును కూడా సకల దిగ్దేవతలు, సనకాది సత్తములు, యక్ష విద్యాధరులు, గంధర్వులు, అప్సరులు, కావేరి తీర్థ కలశాల నీ మొగసాల వేదవేద్యా నీకు పాద్యమిడు యత్నాలక్కడ జరుగుతున్నది అదే. తండోపతండాల సాష్టాంగ దండాల పడి వాకిటను వేచే తారతమ్యము లేక ఈ జగత్ప్రభువుకు జరుగుతున్నది ఇదే. ఇక్కడ భావ సారూప్యులై భక్తి సామ్యము చేత స్తవనీయ శ్రీరంగరమణీయ రావయ భవదీయ పదపద్మయుగ్మ దర్శనమీయ శ్రీరంగశాయి అని మనం ఆ రంగశాయిని ఏది ఈ రంగనాయక మండపమున సాక్షాత్కరించి ఆ హాయి నీయి అని వేడుకుంటున్న సందర్భమే ఈ స్నపన తిరుమంజన కైంకర్యం. ఎక్కడెక్కడి జలాలు, ఎక్కడెక్కడి రసాతల బిలాల నుండి సేకరించి అటు తిరుమలలో అలా వెడితే వాయువ్యమూలలో వరాహ తీర్థమున్నది. ఈ తీర్థ స్నపనం అయ్యాక స్వామికి ఒక్కసారి అలాగ పట్టు వస్త్రంతో ఒక చిన్న గాలి రివటలాగా అలాగే అక్కడక్కడ అలదుతూ, ఇదంతా కూడా స్వామి నీకోసము కాదు మా కోసము అని ఛత్రచామరాదుల సంసేవన ఎలా ఉందో అలాగా ఆ బరిహి ఆ నెమలి పింఛం మీద ఒక్కసారి చిత్రం విచిత్రం అన్నట్టుగా ఛత్రం పవిత్రం అనుకునేటట్టుగా తిరుగుతూ ఉంటే ఈ గిరగిర తిరగడం అంతా కూడా సృష్టి స్థితి లయ అనేటటువంటి ఈ చక్రం ఒక్కసారి తిప్పి స్వామి అలా చూస్తే యుగాలు మారిపోతాయి, జగాలు ఊగిపోతాయి, సృష్టిలోని సకలము సాగిపోతాయి. ఆ కందర్పజనకునకు దర్పణాన్ని చూపిస్తున్నారు. ఆ దర్పణంలో అని ఇరుదేవులని ఆయన అడుగుతున్నట్టుగా ఉంది. ఈ హారం బాగుందా స్వామి? కొంచెం ఇటొచ్చింది. అయితే దేవి అలా సద్దు అంటున్నట్టుగా ఆ అద్దంలో స్వామి కట్టు బొట్టు తీరు తెన్ను హొయలు సొగసు, ఆ నడలు, ఆ తళుకు, ఆ బెళుకు, ఈ వింజామరలు అమరడము, ఆ ఛత్రచామరాలు, ఆ కొసవిసురుల గాలుల హాయి, ఈ పక్క అమ్మవారు ఆ జడని అలా ఒకసారి మనము చూడలేదు కానీ వెనక్కి వేసుకొని ఇలా ముందుకు వేసుకున్నప్పుడు కొంచెం ఆ జడగంటలు అలా స్వామిని తాకాయో, ఆ గుడిగంటల సవ్వడి వేణులను సోకిందో, ఈ పక్క ఈ ముత్యాల వెళగు స్వామి కళ్ళలో ప్రతిఫలించిందో, ఉమ్మడిగా మడిగా జడిగా స్వామి దేవేరుల కరుణా దయామృత రసము మన మీద కురుస్తోందో అన్నట్టుగా సాగుతోంది ఈ స్నపన తిరుమంజనం. అటు ఉత్తరాన ధనపతి కుబేరుడు పంపించిన తీర్థం ఉంది, ఈశాన్యంలో గాలవ తీర్థం వచ్చింది, తూర్పున మార్కండేయ తీర్థం, ఆగ్నేయంలో అగ్ని తీర్థం, దక్షిణాన యమతీర్థం, నైరుతిలో వశిష్ఠ తీర్థం, పశ్చిమాన అశ్వత్థ వృక్షఛాయనున్న వాయుదేవ తీర్థం, పుష్కరిణి మధ్యలో సరస్వతి విద్యాధిదేవత తీర్థం వచ్చి ఇన్ని తీర్థాలు కూడా స్వామిని మూర్ధాభిషిక్తుణ్ణి చేస్తూ ఆ పాద మస్తకము స్వామికి అలాగా చామరాలు వీచుతున్నారు. వింజామరలు చామరాలు ఇవన్నీ కూడా దేనికి అంటే ఒక లాలన, ఒక సోయగం, ఒక ఓదార్పు, ప్రపంచంలో ఎన్నడూ రాకూడని నిట్టూర్పు. ఇవన్నీ తీసి అలాగా పక్కన పెట్టి స్వామివారు తన కరతలమును ముందుకి చాచారు. స్వామికి ఆ చిత్ర పటాన్ని ఒక్కసారి మనకి చూపిస్తూ స్వామి కూడా తన మోముని చూసుకోవడానికా అన్నట్టుగా దర్పణాన్ని చూపించారు. నిజానికి స్వామి చూసినది తన ముఖము కాదు, ప్రపంచమంతా కూడా అందులో తనని చూస్తోంది. తనని చూస్తున్న ప్రపంచం లోపలికి ఆ భావనలన్నీ కూడా మనకి తెలియాలని తను చూస్తున్నారు. ఆయన చూడాలంటే ఈ దర్పణమా? అసలు ఆయనే సత్యదర్పణం, నిత్యదర్పణం. ఆయనకి మనం ఏమి విడిగా ఇయ్యగలము? ఏమీ ఇయ్యలేము.
కానీ సంప్రదాయం ప్రకారం నీకిడెద విడెము అన్నట్టుగా విడెమును చూపించి అలాగ పక్కనుంచారు ఆచార్యక స్వాములు. అటువంటి విడెమును స్వీకరించి స్వామి ఎంత చక్కగా నిర్భయులై ఉండండి అన్నట్టుగా తను అభయమిస్తూ అమ్మవారులిద్దరితో కూడా ఈ అర్చనల్ని స్వీకరిస్తున్న వైనం మనం చూస్తున్నాం. స్వామికి ఎన్ని కలశాలతోటి ఎన్నెన్ని తీర్థాలు తీసుకొచ్చారు. మనం చెబుతూ ఉంటాం కలశస్యముఖే విష్ణు అని. కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధయజుర్వేద సామవేదోక్యధర్వణగా.
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో శ్రీనివాసుని సన్నిధిలో జరుగుతున్న స్నపన తిరుమంజనం వీక్షిస్తున్న భక్త ప్రజానీకానికి విశ్వాదర్శుడు, విశ్వగుణోపేతుడు, విశ్వవిరాట్ స్వరూపుడు తిరుమల వెంకటేశ్వర స్వామివారు, ఆ స్వామివారికి ఈనాడు తిరుమంజన కార్యక్రమం జరుగుతోంది. ఉత్సవాలలో చోటు చేసుకునే దోష నివారణార్థం స్నపన తిరుమంజనం జరుగుతోంది. కొబ్బరి నీళ్లు, తేనె, గంధం, వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉత్సవమూర్తులకు అభిషేకం. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని అలంకరించి తులసిమాల ధరింపజేస్తారు. అటువంటి స్వామి ఈనాడు మనకి సాక్షాత్కరిస్తున్నారు. సర్వకామదుఘే తీర్థే సర్వామృత స్వరూపిణి పావనే సురభిశ్రేష్ఠే ధేనుతుభ్యం నమోస్తుతే. త్వం పురా సాగరోత్పన్నః విష్ణునా విధృతః కరే నమతి సర్వదేవైశ్చ పాంచజన్య నమోస్తుతే. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ. ఇలా తీర్థ కలశాలకు ఉపచారాలను సమర్పించి ఆ జలంలో పూజాద్రవ్యాలని ప్రోక్షించే తనకు తాను ఆచార్యులు కూడా సంప్రోక్షింపజేయడం. ఆ తరువాత ఈ సభూమిం విశ్వతో భృత్వా యదిష్ఠదశాంగులం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషాణః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాగుశ్చ పూరుషః విశ్వభూతాని విపాదస్యామృతం దివి విపాదోర్భవుతైఃపురుషః ఆదో ఏహ భవత్ పునః తతో విశ్వం జగ్రామత్ శనే అభి తస్మాత్ విరాట్ జాయత విరాజో అధిపురుషః జాతో అత్యనిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా యజ్ఞమతన్వత సంతో అస్యాసీరాజ్యం కృష్ణ ఇత్వశరద్ధభిః సప్తాస్యాసన్ పరిషయః సప్తసమిధః కృతాః దేవాయజ్ఞం తన్వానాః అభగ్నం పురుషం పశుం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమక్రతః తేన దేవా అయజంత యజ్ఞాత్ సర్వహుతః మృతం మృషదాజ్యం అశోకస్తాగుశ్చక్రే వాయవ్యాన్ అరణ్యాన్ క్రామ్యాశ్చ యే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సామాని జజ్ఞిరే ఛందాగంసి జజ్ఞిరే తస్మాత్ యజోస్తస్మాదజాయత తస్మాదశ్వ అజాయంత ఏకేచోభయాతతః గావోః జజ్ఞిరే తస్మాత్ అజావయః యత్పురుషం యదధుః యకల్పయన్ ముఖంకిమస్య కౌ బాహు ఓరోపాదాముచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహోరాజన్యః కృతః గురు తదస్య యద్వైశ్యః శ్రోత్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ వాయురజాయత నాభ్య ఆసీదంతరిక్షం విష్ణోద్యౌ సమవర్త
पद्भ्यां भूमिर्दिशः श्रोत्रात् लोकागो अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदन् यथास्ते धाता पुरस्ताद्यमुदा जहार प्रविद्वान् प्रतिशश्च तस्रः एवं विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि कर्माणि प्रथमान्यासन् देहनाकं महिमानः सचन्ते यत्र पूर्वे साध्या सन्ति देवाः अद्यः सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् एवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरति गर्भे अन्तः जायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवेभ्य आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मणे ऋचं ब्राह्मणं जनयन्तः देव अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असनुपशे श्रीश्च ते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टं मनिषाणामुं मनिषाणा सर्वं मनिषाणा ॐ सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वन्नारायणं देवमक्षरं परमं प्रभुं विश्वतः परमन्नित्यं विश्वन्नारायणगो हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति मतिं विश्वस्यात्मेश्वरगो शाश्वतगो शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परं ब्रह्म तत्त्वनारायणः परः नारायण परो ज्योतिरात्मा नारायणः परः किञ्चित् जगद्यस्मिन् दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगो समुद्रेऽन्तं विश्वशम्भुवम् पद्मकोशप्रतीकाशगो हृदयं चाप्यधोमुखम् अथो निश्यावितस्यान्तो नाभ्यामुपरि तिष्ठति हृदयं तद्विजानीयात् विश्वस्यायतनं महत् अन्ततगोशिलाभिस्तुलं भक्त्या कोशसन्निभं तस्यान्ते सुशिरगो सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्निर्विश्वार्चिर्विश्वतो मुखः सोऽग्रभुग्विभजन् तिष्ठन्नाहारमजरः कविः
स्थापयति स्वं देहमापातदलमस्तगम् तस्य मध्ये वह्निशिखा अणीयोर्ध्वा व्यवस्थितः नीलतो यदमध्यस्था विद्युल्लेखे बभास्वरा नीवारशोकवत्तन्विपीताभास्यात्तनोपमा तस्य शिखाय मध्ये परमा आत्मा व्यवस्थितः स ब्रह्मा स शिवः सेन्द्रः सोऽक्षरः परमस्वराट् ऋतगो सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गळम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमः नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णोर्नुकं वीर्याणि प्रवोचं यः पार्थिवानि विममे रजागोऽसि यो अस्कभाजदुत्तरगो सधस्थं विचक्रमाणस्त्रेधोरुगा विष्णोरराटमसि विष्णो पृष्ठमसि विष्णोऽश्न्यप्त्रे विष्णोस्योरसि विष्णोर्ध्रुवमसि वैष्णवमसि विष्णवे तदस्य प्रियमभिपाथो अस्या नरो यत्र देवयवो मदन्ति क्रमस्य स हि बन्धुरित्था विष्णो पदे परमे मत्व उत्सह तद्विष्णुस्तवते वीर्याय मृगो न भीमः कुचरो गिरिष्ठः यस्योरुषु त्रिषु विक्रमणेषु भीक्षयन्ति भुवनानि विश्वा परो मात्रया तनुवावृधाना ते महित्वमन्वश्नुवन्ति उभेते विद्मरजसि पृथिव्या विष्णो देवत्वम् परमस्य वित्सि चक्रमे पृथिवीमेष एताम् क्षेत्राय विष्णुर्मनुषे दशस्यन् ध्रुवासो अस्य कीरयोजनासः पुरुक्षितिगो सुजनिमाजकार देवः पृथिवीमेष एताम् विचक्रमेष तर्जसमहित्वा प्रविष्णुरस्तु तव सस्तवीयान् वेदज्ञस्य स्थविरस्य नाम अतो देव अवन्दुनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि ददे पदम् समोढमस्य भागो सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्य सखा तद्विष्णोः परमं वदनु सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुराततम् तद्विप्रासो विपन्यवो जागृवागुंसः समिन्धते विष्णोर्यत्परमं पदम् हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजाम् चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां महावह
जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषानः अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रमोदिनी देवीमुपह्वये श्रीर्मा देवीर्जुषता कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्राञ्ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं मे स्थिता पद्मवर्णां तामिहोपक्वये श्रियां चन्द्रां प्रभासां यशसाज्वलन्तीं श्रियल्लोके देवदुष्टामुदारां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यता त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसा नुदन्तु मायान्तराय बाह्य अलक्ष्मीः मां देवसखः कीर्तिश्च मणिना सह भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे श्रुत्पिपासामलान्येष्ठमलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्णुत मे गृहात् गन्धद्वारान् दुरादर्शान् नित्यपुष्टान् करीषिणीम् ईश्वरीयो सर्वभूतानां तामिहोपक्वये श्रियां मनसः काममाकोतिं वाचः सत्यमसीमहि पशूनां रूपमन्नस्य मयि श्रीयतां यशः कर्दमेन प्रजाभूत मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपसृजन्तु स्निग्धानि चिक्लीतव समे गृहे च देवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रायः करणीयश्रीं पिङ्गळां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह महावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्यो स्वान् विन्देयं पुरुषानः पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले पद्मं अधिसन्निधत्स्व श्रिये जातश्रिया निरीयाय श्रियं वयो जरितृभ्यो दधाति श्रियं वसाना अमृतत्वमायन् भवन्ति सत्या समिथ इतद्रौ श्रिय एवैनं तच्छ्रियामा दधाति सन्ततमृचा वषत्कृत्यं सन्तत्यै बन्धीयते प्रजया पशुभिः एवं वेद ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॐ महादेव्यै च विद्महे
विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् भूमिर्भोम्नाद्योर्वरिणान्तरिक्षं महित्वा उपस्थे देव्यदितेऽग्निमन्नादमन्नाद्यायादधे आयङ्गो पृष्णिरक्रमीत तनन्मातरं पुनः पितरं च प्रयन्त्सुवः गोषद्धाम विराजति वाक्पतङ्गाय चिश्रिये प्रत्यस्य वहद्युभिः अस्य प्राणादपानत्यन्दश्चरति रोचना व्याख्यन्महिषः सुवः यत्वा क्रुद्धः परोपमन्युना यदवर्त्या सुकल्पमग्ने तत्तव पुनस्त्वोद्दीपयामसि यत्ते मन्युपरोक्तस्य पृथिवीमनुदध्वसि आदित्या विश्वे तद्देव वसवश्च समाभरन् मेदिनी देवी वसुन्धरा स्यात् वसुधा देवी वासवी ब्रह्मवर्चसः पितॄणां श्रोत्रं चक्षुर्मनः देवी हिरण्यगर्भिणी देवी प्रसोदरी सदने सत्यायने सीता समुद्रवती सावित्रे हनो देवी मह्ययी महोधरणी महोध्यधिष्ठा शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणी इन्द्रपत्नी व्यापिनी दुरदरिरिह वायुमती जलशयनी श्रियन्धाराय सत्यं वो परिमेदिनी वो परिधत्तङ्गाय विष्णुभक्ती महीं देवीं माधवीं माधवप्रियां लक्ष्मीं प्रियसखीं देवीं नमाम्यच्युतवल्लभां धनुर्धरायै विद्महे सर्वसिद्धिय धीमहि तन्नो धरा प्रचोदयात् धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् शृण्वन्ति श्रोणममृतस्य गोपा पुण्यामस्य उपशृणोमि वाचम् महीं देवीं विष्णुभक्तिमजोर्याम् अतिजीमेनागो हविषा यजामः त्रेधा विष्णुरुगाय विचक्रमे महीं दिवं पृथिवीमन्तरिक्षं तच्छोणैति श्रव इच्छमान पुण्यज्ञश्लोकै यजमानाय कृण्वति गृणाहि तवति सवितराधिपत्यैः पयस्पतिरन्तिराशानो अस्तु ध्रुवादिशां विष्णुपत्न्यघोरास्येषा न सहसोऽयमनोता बृहस्पतिर्मातरिष्वोतवायुः सन्धुवाना वाता अभिनो गृणन्तु विष्टम्भो दिवो धरुणः पृथिव्या अस्येषा न जगतो विष्णुपत्नी शन्नो मित्रश्चं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि तं वदिष्यामि सत्यं वदिष्यामि मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ॐ शान्ति
शान्तिः सन्नो मित्रः संवरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिशम् रतमवादिशम् सत्यमवादिशम् अन्मामावीत् तद्वक्तारमवीत् आवीन्मावीत् वक्तारम् ॐ शान्तिः 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 सहनवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 नमो वाचे याचोदिता याचानुदिता तस्यै वाचे नमो नमो वाचे नमो वाचस्पतये नमर्षिभ्यो मन्त्रकृद्भ्यो मन्त्रपतिभ्यो मामृषयो मन्त्रकृतो मन्त्रपतयः परा दुर्मामृषीन् मन्त्रकृतो मन्त्रपतीन् परादां वैश्वदेवीं वाचमुद्यासगो शिवामलस्तान्युष्टान् देवेभ्यः शर्म मेद्यो शर्म पृथिवी शर्म विश्वमिदं जगत् शर्म चन्द्रस्य सूर्यस्य शर्म ब्रह्म प्रजापति भूतं वरिष्ये भुवनं वरिष्ये तेजो वरिष्ये यशो वरिष्ये तपो वरिष्ये ब्रह्म वरिष्ये सत्यं वरिष्ये तस्मा अहमिदमुपस्तरणमुपस्तृण उपस्तरणं मे प्रजायै पशूनां भूयादुपस्तरणमहं प्रजायै पशूनां भूयासं प्राणापानो मृत्योर्मापातं प्राणापानो मामाहासिष्ठं मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमतीन् देवेभ्यो वाचमुद्यासगो शुश्रूषेण्या मनुष्येभ्यस्तं देवावन्तु शोभायै पितरोऽनुमदन्तु ॐ शान्तिः 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 तच्छय्योरावृणीमहे गातुं यज्ञाय गावै यज्ञपतये देवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषजम् शन्नो अस्तु द्विपदे चतुष्पदे ॐ शान्तिः 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 नो वातः पवताम् मातरिष्वाजन्नस्तपतु सूर्यः अहनिशं भवन्तु नश्यनो रात्रिः प्रतिधीयताम् यमुषा नो युच्छतु शमादित्यवुदेतु नः शिवानः सन्तमा भव सुमृळीक सरस्वती माते व्योमचन्द्रहि इडायैवास्पसि वास्तुमद्वा स्तुमन्तो भूयास्मवास्तोश्चित्स्मह्यवास्तु स भूयाद्योऽस्मान् वेष्टियञ्च वयद्विष्मः प्रतिष्ठाति प्रतिष्ठावन्तो भूयास्ममा प्रतिष्ठायाश्चित्स्मह्य प्रतिष्ठः स भूया योऽस्मान् वेष्टियञ्च वयन् विष्मः आवातवाहि भेषजं विवातवाहि यद्रपः भगो हि विश्वभेषजो देवानां दूत
ईयसे वाविमौ वातौ वात आसिन्धोर परावतः दक्षं मे अन्य आवातु परान्यो वातु यत्रपः यदतो वादते गृहे वृतस्य निधिर्हितः ततो नो देहि जीवसे ततो नो धेहि भेषजम् ततो नो मह आवह वात आवातु भेषजम् शम्भोर्मयो भूर्नो हृदे प्रणआयोगुं हितारिषत् इन्द्रस्य गृहाभिनन्वा प्रपद्ये सगुस्साश्वः सहयन्मे अस्ति तेन भोः प्रपद्ये भुवः प्रपद्ये सुवः प्रपद्ये भोर्भुवः सुवः प्रपद्ये वायुं प्रपद्येनार्ताम् देवताम् प्रपद्ये श्मनमाखनम् प्रपद्ये प्रजापतेर्ब्रह्मकोशम् ब्रह्म प्रपद्य ॐ प्रपद्ये अन्तरिक्षम् उर्वन्तरं बृहदग्नयः पर्वताश्च जयावातस्मस्य स्वस्तिमान्तया स्वस्य स्वस्तिमानसानि प्राणापानौ मृत्योर्मापातं प्राणापानौ मामाहाजिष्टम् मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयीन्द्र इन्द्रियं दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दधातु युभिरक्तुभिः परिपातमस्मानरिष्येभिरश्विनादौ भगेभिः अन्नो मित्रो वरुणो मामहन्त मदितिः सिन्धुः पृथिवी उदद्योः शयानश्चित्र आभुवधूते सदा वृधः सखा कया सजिष्ठया ऋता तस्मादत्यो मदाना मगोहिष्ठो मत्सदन्धसः दृढाचिदारुजेवसु अभीडुणः सखीनामविता चरितॄणाम् शतं भवास्योतिभिः यस्सु पर्णा उपसेधुरिन्द्रम् विजमेधारिषयो नाधमानाः अपद्भान्तमोर्निः बोद्धिचक्षुर्ममुख्यस्मान्निधयेव बद्धान् शन्नो देवीरभीष्टय आपो भव पीतये शय्योरभिस्रवन्तु नः ईशानवार्याण क्षयन्तीश्चरुषणीना अपोयागामि भेषजम् मित्रान आपवोषधयः सन्तु दुर्मित्रा तस्मै भूयादुर्यो द्वेष्टिजम् च भयन् विष्मः आपोहिष्ठामयो भुवस्तान ऊर्जे दधातन महेरणाय चक्षसे यो वः शिवतमोरजस्तस्य भाजयते हनः शतीरिव मातरः तस्मारङ्गमामभो यस्य क्षयाय जिन्वथ आपो जनयथा जनः पृथिवी शान्ता साग्निना शान्ता सामे शान्ता शुचघोषमयतु अन्तरिक्षगो शान्तम् दत्त्वायुनाश तन्मे शान्तगो शुचगो जमयतु यो शान्ता सादित्येन शान्ता सामे शान्ता शुचघोषमयतु पृथिवी शान्तिरन्तरिक्षगो शान्तिर्द्यौ शान्तिर्तिजशान्तिरवान्तरदिशा शान्तिरग्निश्शान्तिर्वायुश्च
शान्तिरादित्यश्शान्तिश्चन्द्रमा शान्तिर्नक्षत्राणि शान्तिरापश्च ओषधयश्शान्तिर्वनस्पतयश्च शान्तिरजा शान्तिरश्वशान्तिः पुरुषशान्तिर्ब्रह्म शान्तिर्ब्राह्मणश्च शान्तिरेव शान्तिः शान्तिर्मे अस्तु शान्तिः तयानो शान्त्य सर्वशान्त्य मह्यं द्विपदे चतुष्पदे च शान्तिं करोमि शान्तिर्मे अस्तु शान्तिः एह श्रीश्च क्रीश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा दत्यन् धर्मश्चैतानि तिष्ठन्तमनोत्तिष्ठन्तु मामागुश्रीश्च क्रीश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा दत्यन् धर्मश्चैतानि मामाहादिषुः उदायुषा स्वायुषो दोषधीनागो रसेनोत्पर्जन्यस्य युष्मेणोदस्थाममृतागो अनु अचक्षुर्देवहितं पुरस्ताच्छुक्रमुच्चरते पश्येम शरदः शतं जीवेम शरदः शतं नन्दाम शरदः शतं मोदाम शरदः शतं भवाम शरदः शतको शृणवाम शरदः शतं प्रप्लवाम शरदः शतमजीदास्याम शरदः शतं योक्यशोर्यन्दृशे य उदगान् महतोर्नवात् विभ्राजमानः शरीरस्य मध्या समावृतभो लोहिता क्षत्रोऽन्यो विपश्यन्मनसा पुनातु ब्रह्मणश्चोदन्यसि ब्रह्मण आनीस्तो ब्रह्मण आवपनमसि धारितेयं पृथिवी ब्रह्मण मयि धारितमेनेन महदन्तरिक्षं दिवन्धाधार पृथिवी सदेवायदहं वेद तदहं धारयाणि मामद्वेदोऽधिविस्रसतु मेधा मनीषेम विशता गोतमीची भूतस्य भव्यस्यावरुत्यै सर्पमायुरयाणि आभिर्गीर्भिर्यततो न ऊनमाप्यायय हरिवो वर्धमानः यदा स्तोतृभ्यो महि गोत्रारुजाति भूयिष्ठभाजो अधति यामा ब्रह्म प्रवरिष्पतन्नो माहासीत् ॐ शान्तिश्शान्तिश्शान्तिः शिक्षाम्याख्यास्यामः वर्णस्वरः मात्राबलम् नामसन्तानः इत्युक्तः शिक्षाध्यायः सहनौ यशः सहनौ ब्रह्मवर्चसम् अथ तत्संहिताय उपनिषदं व्याख्यास्यामः पञ्चस्वधिकरणेषु अधिलोकमधिज्योतिषमधिप्रजमध्यात्मौ रामः संहिता इत्याचक्षते अधिलोकौ पृथिवीपूर्वरूपम् योरुत्तररूपौ आकाशः सन्धिः आयुस्सन्धानौ इत्यधिलोकम् आधिज्योतिषम् अग्निः पूर्वरूपम् आदित्य उत्तररूपौ आपः सन्धिः इत्युतसन्धानौ इत्यधिज्योतिषम् आधिविद्यौ आचार्यः पूर्वरूपम् अन्ते वास्य
इत्युत्तररूपं विद्यासन्धिः वचनगोदन्धनौ इत्यधिविद्यम् अथाभिप्रजौ मातापूर्वरूपम् इतोत्तररूपं प्रजासन्धिः जननगोदन्धनौ इत्यधिप्रजम् अथाध्यात्मौ अधराहनुः पूर्वरूपम् उत्तराहनुरुत्तररूपं वाक्सन्धिः वादन्धनौ इत्यध्यात्मम् इति मामः सगंहिताः य एवमेतामः सरोहिता व्याख्याता वेदा सन्धीयते प्रजया पशुभिः ब्रह्मवर्चसेनान्नाक्येन सुवर्ग्येण लोकेन यच्छन्दतामृषभो विश्वरूपः छन्दोऽभ्याध्यमृतात् सम्बभूव मेन्द्रो मेधया स्पृणोतु अमृतस्य देवधारणो भूयासम् विचर्षणं जिह्वा मे मधुमत्तमा वर्णाभ्या भूरिविश्रुवं ब्रह्मणः कोशोऽसि मेधया विहितः श्रुतं मे गोपाय आवहन्ति वितन्वाना बाणाचिरमात्मनः वासागोऽसि मम गावश्च न पाने चतुर्पदा ततो मे श्रियमावह ओमशाम्बजुभिः सह स्वाहा रामायन्तु ब्रह्मचारिणः स्वाहा यशोजने दानि स्वाहा श्रेयानवस्य सोऽसानि स्वाहा अन्त्वा भगप्रविशानि स्वाहा समाभग प्रविश स्वाहा तस्मिन् सहस्रशाखे निभगाहन्वयि वृजे स्वाहा यथापः प्रवतायन्ति यथा मासार्जरम् एवं मा ब्रह्मचारिणः धातरायन्तु सर्वतः स्वाहा प्रतिवेशोऽधि प्रमाभाहि प्रमापत्यस्व भूर्भुवः सुवरिति वा एतास्ति श्राव्याहृतयः सामोहस्मैताम् चतुर्थीम् महाचमस्य प्रवेदयते इति तद्ब्रह्म आत्मा अन्यान्यदेवताः ोरिति वा अयल्लोकः भुव इत्यन्तरिक्षम् उपरित्यसौ लोकः मह इत्यादित्यः आदित्येन वावदर्वे लोकामहीयन्ते भूरिति वा अग्निः उप इति वायुः सुवरित्यादित्यः इति चन्द्रमाः चन्द्रमसा वाव सर्वाणि ज्योतिदोषिमहीयन्ते ओरिति वाचः भुव इति सामानि उपरिति यजोगोषे मह इति ब्रह्म ब्रह्मणवावदर्वे वेदामहीयन्ते भूरिति वै प्राणः इत्यपानः सुभरिति व्यानः इत्यन्नौ अन्नेन वाव सर्वे प्राणामहीयन्ते वा एताश्चतस्रश्चतुर्था चतस्रश्चतस्रो याहृतयः आयो वेदा समेध ब्रह्म वेस्मै देव
देवा बलिमा वहन्ति स य एषोऽन्तर्हृदय आकाशः अस्मिन्नयं पुरुषो मनोमयः अमृतो हिरण्मयः तरेण तालुके य एषस्तन इवावलम्बते इन्द्रयोनिः यत्रासौ केशान्तो विवर्तते पाक्यनीरुषकपाले भोरित्यग्नौ प्रतिष्ठति व इति वायौ सुभरित्यादित्ये ह इति ब्रह्मणि आप्नोति स्वराज्यम् आप्नोति मनतस्पतिम् वाक्पतिश्चक्षुष्पतिः गात्रपतिर्विज्ञानपतिः एतत्ततो भवति आकाशशरीरम् ब्रह्म सत्यात्मप्राणारामं वरानन्दम् शान्तिमृद्धममृतम् इति प्राचीनयोग्यो वास्व पृथिव्यन्तरिक्षन्द्योर्दिशो वान्तरदिशाः अग्निर्वायुरादित्यश्चन्द्रमा नक्षत्राणि आपवोचदयो वनस्पतय आकाश आत्मा इत्यधिभूतम् अथाध्यात्मा प्राणो ज्ञानोपान उदानः समानः चक्षुश्रोत्रम् मनोवाक्पक् चर्मभागो सक्लस्नावास्थिमज्जा एतदधिविधाय अर्षिरवोचत् पाङ्क्तं वाजिरगो सर्वम् पाङ्क्ते नैव पाङ्क्तज्ञस्पृणोतीति ओमिति ब्रह्म ओमिति दगोदर्वम् ओमित्येतदनुकृतिः स्मवप्योश्रावयेत्याश्रावयन्ति ओमिति सामानि गायन्ति गोघोषोमिति शस्त्राणि जगोषन्ति ओमित्यत्पर्योः प्रतिघरम् प्रतिगृह्णाति ओमिति ब्रह्मा प्रसौति ओमित्यग्निहोत्रमनुजानाति ओमिति ब्राह्मणः प्रवक्ष्यन्नः ब्रह्मोपाप्नवानीति ब्रह्मैवोपाप्नोति रञ्जस्वाध्याय प्रवचने च अत्यञ्जस्वाध्याय प्रवचने च तपश्च स्वाध्याय प्रवचने च नमश्च स्वाध्याय प्रवचने च तमश्च स्वाध्याय प्रवचने च नयश्च स्वाध्याय प्रवचने च अग्निहोत्रञ्च स्वाध्याय प्रवचने च अतिथयश्च स्वाध्याय प्रवचने च मानुषञ्च स्वाध्याय प्रवचने च स्वाध्याय प्रवचने च रजनश्च स्वाध्याय प्रवचने च प्रजातिश्च स्वाध्याय प्रवचने च सत्यमिति सत्यवचाराधीतरः इति तपो नित्यः पौरुनिष्टिः स्वाध्याय प्रवचने एवेदिनागो मौत्यर्यः धितपः अहं वृक्षस्य रेरिवा कीर्तिः पृष्ठङ्गिरेरिव ऊर्ध्वपवित्रो वाजिनीव स्वमृतमस्मि विणगो सवर्जतम् सुमेधामृतोक्षितः इति त्रिशङ्कोर्वेदानुवचनम् वेदमनोच्याजाल्योऽन्तेवासिनमनुषास्ति सत्यं वद धर्मम् चरा स्वाध्यायान्मा प्रमदः आचार्याय प्रियम् धनमाहृत्य
प्रजातन्तुम् व्यवच्छे श्रीः अद्यान्न प्रमदितव्यम् धर्मान्न प्रमदितव्यम् कुशलान्न प्रमदितव्यम् भोग्येन प्रमदितव्यम् स्वाध्याय प्रवचनाभ्यान्न प्रमदितव्यम् देवपितृकार्याभ्यान्न प्रमदितव्यम् मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव अन्यनवद्यानि कर्माणि तानि सेवितव्यानि इतराणि यान्यस्माकं सुचरितानि यानि त्वयोपास्यानि नो इतराणि केचास्मच्छ्रेयागोतो ब्राह्मणाः तेषां वयधनेन प्रस्थितव्यम् श्रद्धया देयम् अश्रद्धया देयम् श्रिया देयम् धिया देयम् धिया देयम् संविदा देयम् अथ यदि ते कर्म विजिगित्सा वा वृत्तविजिगित्सा वा स्यात् ये तत्र ब्राह्मणाः सम्मर्षिणः आयुक्ताः अलोक्षधर्मकामास्युः यथा ते तत्र वर्तेरन् तथा तत्र वर्तेथाः आख्यातेषु ये तत्र ब्राह्मणाः सम्मर्षिणः आयुक्ताः अलोक्षधर्मकामास्युः तथा ते तेषु वर्तेरन् तथा तेषु वर्तेथाः एष आदेशः एष उपदेशः एष वेदोपनिषत् एतदनुशासनम् एवमुपादितव्यम् एवमुचैतदुपास्यम् शन्नो मित्रस्यं वरुणः शन्नो भवद्वैर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मादि त्वमेव प्रत्यक्षम् ब्रह्मवादिशम् अर्थमवादिशम् सत्यमवादिशम् तन्मामावीत् तद्वक्तारमवीत् आवीन्माम् आवीत् वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ब्रह्मविदा प्रतिपरम् तदेशाभ्युक्ता सत्यम् ज्ञानमनन्तम् ब्रह्म यो वेद निहितं गुहाया परमे व्योमन् सोऽश्यते सर्वान् कामान् सः ब्रह्मणा विपश्चितेति तस्मात् वाजेतस्मादात्मनाकाशः सम्भूतः आकाशात् वायुः वायोरग्निः आपः अभ्यः पृथिवी दिव्या ओषधयः ओषधीभ्योऽन्नम् अन्नात् पुरुषः स वा एष पुरुषो नरसमयः तस्येदमेव शिरः अयम् दक्षिणः पक्षः अयमुत्तरः पक्षः अयमात्मा इदं पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति न त्वयि प्रजा प्रजायन्ते याः काश्च पृथिवीगश्रिताः अथो अन्येनैव जीवन्ति अथैनदपि यन्यन्ततः नगो हि भूतानाज्येष्ठौ
तस्मात् सर्वौषधमुच्यते वैतेन्नमाप्नुवन्ति येन्नं ब्रह्मोपासते न गो हि भूतानाज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते भूतानि जायन्ते जातान्यन्नेन वर्धन्ते यतेति च भूतानि तस्मादन्नन्ददुच्यत इति स्मात्वा एतस्मादन्नरसमयात् अन्योऽन्तर आत्मा प्राणमयः येनैष पूर्णः स वा एष पुरुषविद एव य पुरुषविधता अन्वयम् पुरुषविदः स्य प्राण एव शिरः यानो दक्षिणः पक्षः पान उत्तरपक्षः आकाश आत्मा पृथिवी पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति नन्देव अनुप्राणन्ति मनुष्याः पशवश्च ये प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यते त्वमेव त आयुर्यन्ति ये प्राणम् ब्रह्मोपासते प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यत इति एष एव शारीर आत्मा यः पूर्वस्य मात्वा एतस्मात् प्राणमयात् अन्योऽन्तर आत्मा मनोमयः येनैष पूर्णः स वा एष पुरुषविद एव स्य पुरुषविधता अन्वयम् पुरुषविदः यजुरेव शिरः दक्षिणः पक्षः वामोत्तरपक्षः आदेश आत्मा सर्वाङ्गिरतः पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह आनन्दं ब्रह्मणो विद्वान् न बिभेति कदाचनेति एष एव शारीर आत्मा यः पूर्वस्य मात्वा एतस्मात् मनोमयात् अन्योऽन्तर आत्मा विज्ञानमयः येनैष पूर्णः स वा एष पुरुषविद एव स्य पुरुषविधता अन्वयम् पुरुषविदः स्य श्रद्धैव शिरः दक्षिणः पक्षः सत्यमुत्तरपक्षः योग आत्मा पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति ज्ञानं यज्ञं तनुते कर्माणि तनुतेऽपि च ज्ञानं देवाः सर्वे ब्रह्मज्येष्ठमुपासते ज्ञानं ब्रह्म चेत् वेद तस्माच्चेन्न प्रमाद्यते शरीरे पाप्मनो हित्वा सर्वान् कामान् समश्नुत इति एष एव शारीर आत्मा यः पूर्वस्य मात्वा एतस्मात् विज्ञानमयात् अन्योऽन्तर आत्मानन्दमयः येनैष पूर्णः स वा एष पुरुषविद एव स्य पुरुषविधता अन्वयम् पुरुषविदः स्य प्रियमेव शिरः मोदो दक्षिणः पक्षः मोद उत्तरपक्षः आनन्द आत्मा पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको
भवति असद्ब्रह्मेति वेद चेत् अस्ति ब्रह्मेति चेत् वेद सन्दमेनन्ततो विदुरिति अस्यैष एव शारीर आत्मा यः पूर्वस्यातो नु प्रश्नाः उत विद्वानमुल्लोकम् प्रेत्यास्य न गच्छति आहो विद्वानमुल्लोकम् प्रेत्य कश्चित् समश्नुता सोकामयता प्रजायेति सदबोधप्यता तपस्तत्त्वा इदगो सर्वमसृजत इदङ्गिञ्च सृष्ट्वा देवानुप्रविशत् तदनुप्रविश्य त्यत्यत्याभवत् निरुक्तम् च निरुक्तम् च निलयनम् च निलयनम् च विज्ञानम् च विज्ञानम् च सत्यम् च नृतम् च सत्यमभवत् यदिदम् किञ्च सत्यमित्याचक्षते तदप्येष श्लोको भवति सत्त्वा इदमग्र आसीत् ततो वै सदजायत आत्मानस्वयमकुरुत तस्मात् तत्सुकृतमुच्यत इति त्वै तत्सुकृतम् रसो वै सः एवायल्लत्वानन्दी भवति ह्येवान्यात् कः प्राण्यात् यदेश आकाश आनन्दो न स्यात् एष ह्येवानन्दयाति यदाक्येवैष एतस्मिन्न दृश्येनात्मे निरुक्ते निलयने भयम् प्रतिष्ठा भिन्दते अधसो भयम् गतो भवति यदाक्येवैष एतस्मिन्नुदरमन्तरम् कुरुते अधतस्य भयम् भवति त्वेव भयम् विदुषो मन्वानस्य अदप्येष श्लोको भवति ईशास्मात्त्वातः भवति ीशोदेति सूर्यः ईशास्मादग्निश्चेन्द्रश्च प्रत्यर्थवति पञ्चम इति ईशानन्दस्य मीमा गोदा भवति युगास्यात् साधुयुवाध्यायकः आतिष्ठो दृढिष्ठो बलिष्ठः तस्येयम् पृथिवी सर्वा वित्तस्य पूर्णा स्यात् स एको मानुष आनन्दः शतम् मानुष आनन्दाः स एको मनुष्यगन्धर्वाणामानन्दः श्रोत्रियस्य चाकामहदस्य ये शतम् मनुष्यगन्धर्वाणामानन्दाः स एको देवगन्धर्वाणामानन्दः श्रोत्रियस्य चाकामहतस्य ये शतम् देवगन्धर्वाणामानन्दाः एकः पितॄणाम् चिरलोकलोकानामानन्दः श्रोत्रियस्य चाकामहदस्य ये शतम् पितॄणाम् चिरलोकलोकानामानन्दाः स एक आजानजानान् देवानामानन्दः श्रोत्रियस्य चाकामहतस्य ये शतमाजानजानान् देवानामानन्दाः स एकः कर्मदेवानामानन्दः ये कर्मणा देवानपि यन्ति श्रोत्रियस्य चाकामहतस्य
ते ये शतं कर्म देवानामानन्दाः स एको देवानामानन्दः श्रोत्रियस्य जागामः तस्य ये शतं देवानामानन्दाः स एक इन्द्रस्यानन्दः श्रोत्रियस्य जागामः तस्य ते ये शतमिन्द्रस्यानन्दाः एको बृहस्पतिरानन्दः श्रोत्रियस्य जागामः तस्य ये शतं बृहस्पतिरानन्दाः एकः प्रजापतेरानन्दः श्रोत्रियस्य जागामः तस्य ते ये शतं प्रजापतेरानन्दः एको ब्रह्मण आनन्दः श्रोत्रियस्य जागामः तस्य यश्चायं पुरुषे यश्च सावादित्ये एकः स्वय एवं स्माल्लोकात् प्रेत्य एतमन्नमयमात्मानमुपसङ्क्रामति तं प्राणमयमात्मानमुपसङ्क्रामति एतं मनोमयमात्मानमुपसङ्क्रामति तं विज्ञानमयमात्मानमुपसङ्क्रामति एतमानन्दमयमात्मानमुपसङ्क्रामति तदप्येष श्लोको भवति यतो वाचो निवर्तन्ते प्राप्यमनसातः आनन्दं ब्रह्मणो विद्वान् बिभेति कुतश्च नीति एतगोहवनतपति महगो साधुना करवं किमहं पापमकरवमिति य एवं विद्वानीति आत्मानज्ञस्पृणुते उभे एवैष एते आत्मानज्ञस्पृणुते एवं वेद इत्युपनिषत् सर्वैवारुणिः वरुणं पितरमुपससार धीः भगवो ब्रह्मेति तस्मा एतत्रोवाच अन्नं प्राणं चक्षुश्रोत्रं मनोवाचमिति अगोहोवाच तो वा इमानि भूतानि जायन्ते येन जातानि जीवन्ति प्रयान्त्यभिदं विशन्ति तद्विजिज्ञासस्व ब्रह्मेति सदबोधप्यत तपस्तप्त्वा अन्नं ब्रह्मेति व्यजानात् अन्नाद्येव कल्पिमानि भूतानि जायन्ते अन्नेन जातानि जीवन्ति अन्नं प्रयन्त्यभिदं विशन्तीति तद्विज्ञाय पुनरेव वरुणं पितरमुपससार अधीः भगवो ब्रह्मेति गोहोवाच तपसा ब्रह्म विजिज्ञासस्व वो ब्रह्मेति सदबोधप्यत तपस्तप्त्वा ब्रह्मेति व्यजानात् प्राणाद्येव खल्विमानि भूतानि जायन्ते प्राणेन जातानि जीवन्ति प्राणं प्रयन्त्यभिदं विशन्तीति तद्विज्ञाय पुनरेव वरुणं पितरमुपससार अधीः भगवो ब्रह्मेति गोहोवाच तपसा ब्रह्म विजिज्ञासस्व वो ब्रह्मेति सदबोधप्यत तपस्तप्त्वा मनो ब्रह्मेति व्यजानात् मनसो ह्येव खल्विमानि भूतानि जायन्ते
मनसा जातानि जीवन्ति मनः प्रयन्त्यभिदं विशन्तीति तद्विज्ञाय नरेव वरुणं पितरमुपततार अधीः भगवो ब्रह्मेति गोहोवाच तपसा ब्रह्म विजिज्ञासस्व तपो ब्रह्मेति सर्वोदप्यता तपस्तप्त्वा विज्ञानम् ब्रह्मेरिव्यजानात् विज्ञानाध्येव खल्विमानि भूतानि जायन्ते विज्ञानेन जातानि जीवन्ति विज्ञानं प्रयन्त्यभिदं विशन्तीति तद्विज्ञाय नरेव वरुणं पितरमुपततार अधीः भगवो ब्रह्मेति गोहोवाच तपसा ब्रह्म विजिज्ञासस्व तपो ब्रह्मेति तदबोधप्यता तपस्तप्त्वा आनन्दो ब्रह्मेति व्यजानात् आनन्दाध्येव खल्विमानि भूतानि जायन्ते आनन्देन जातानि जीवन्ति आनन्दं प्रयन्त्यभिदं विशन्तीति सैषा भार्गवीवरुणी विद्या परमे व्योमन् प्रतिष्ठिता एवं वेद प्रतिष्ठति अन्नवानन्नादो भवति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान् कीर्त्या नन्ननिन्द्यात् व्रतं प्राणो वान्नम् शरीरमन्नदं प्राणे शरीरम् प्रतिष्ठितम् शरीरे प्राणः प्रतिष्ठितः अदेतदन्नमन्ये प्रतिष्ठितम् य एतदन्नमन्ये प्रतिष्ठितं वेद प्रतिष्ठति अन्नवानन्नादो भवति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान् कीर्त्या न परिचक्षीता व्रतम् आपो वा अन्नम् ज्योतिरन्नादम् अप्सु ज्योतिः प्रतिष्ठितम् ज्योतिष्यापः प्रतिष्ठिताः एतदन्नमन्ये प्रतिष्ठितम् स य एतदन्नमन्ये प्रतिष्ठितम् वेद प्रतिष्ठति नवानन्नादो भवति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान् कीर्त्या अन्नम् बहुदुर्वीता पृथिवी वा अन्नम् आकाशो अन्नदः पृथिव्यामाकाशः प्रतिष्ठितः आकाशे पृथिवी प्रतिष्ठिता देतदन्नमन्ये प्रतिष्ठितम् य एतदन्नमन्ये प्रतिष्ठितं वेद प्रतिष्ठति अन्नवानन्नादो भवति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान् कीर्त्या कञ्चनवसतौ प्रत्याजक्षीता व्रतम् तस्माद्यजाकया च विधजाम वन्नं प्राप्नुयात् अराध्यस्म अन्नमित्यजक्षते तत्त्वै मुखतो अन्नगोराद्धम् मुखतोऽस्म अन्नगोराध्यते तत्त्वै मध्यतो अन्नगोराद्धम्
यदोऽस्मान्नगोराध्यते तत्त्वा अन्ततो अन्नगोराद्धम् अन्ततोऽस्मान्नगोराध्यते एवं वेद क्षेम इति वाची योगक्षेम इति प्राणापानयोः धर्मेति हस्तयोः यतिरिति पादयोः विमुक्तिरिति पायो इति मानुषी समाज्ञाः अथ दैवी तृप्तिरिति वृष्टौ फलमिति विद्युति यश इति पशुषु ज्योतिरिति नक्षत्रेषु जातिरमृतमानन्द इत्युपस्थे आत्मनित्याकाशे प्रतिष्ठेत्युपासीता प्रतिष्ठावान् भवति तन्मः इत्युपासीता महान् भवति मन इत्युपासीता मानवान् भवति नम इत्युपासीता नम्यन्तेऽस्मै कामाः ब्रह्मेत्युपासीता ब्रह्मवान् भवति ब्रह्मणः परिमर इत्युपासीता हर्येणं म्रियन्ते त्विषन्दः सपत्नाः पर्ये प्रिया भ्रातृव्याः स यश्चायं पुरुषेश्च दावादित्ये स एकः य एवं वित् अस्माल्लोकात् प्रेत्या एतमन्नमयमा मानमुपदङ्गम्या एतं प्राणमयमात्मानमुपसङ्गम्य एतं मनोमयमात्मानमुपदङ्गम्य एतं विज्ञानमयमात्मानमुपसङ्गम्य एतमानन्दमयमात्मानमुपदङ्गम्य इमान् लोकान् कामान्निकामरूप्यनुसञ्चरन् एतत्सामगायन्नास्ति अहमन्नमहमन्नमहमन्नम् अहमन्नादो अहमन्नादो अहमन्नादः श्लोककृतः श्लोककृतः श्लोककृत् अहमस्मि प्रथमजारुदास्य पूर्वं देवेभ्यो अमृतस्य ना भाये यो मा ददाति स इरेव मा वाहमन्नमन्नमदन्तमात्मी अहं विश्वं भुवनमभ्यभवामि वर्णज्योतिः एवं वेद इत्युपनिषत् अम्भस्य पारे भुवनस्य मध्ये नागस्य पृष्ठे महतो महीयान् शुक्रेण ज्योतिगोदितमनो प्रविष्टः प्रजापतिश्चर गर्भे अन्तः यस्मिन्निदो सञ्जविजयति सर्वै यस्मिन् देवाधिविश्वे निषेदुः तदेव भूतं तदु भव्यमा इदं तदक्षरे परमे व्योमन् येन वृतं च दिवं महीं च येनादित्यस्तपति तेजसा भ्राजसा च यमन्तः समुद्रे कवयोपयन्ति यदक्षरे परमे प्रजाः यदः प्रसूता जगदः प्रसूतितो येन जीवा यजसर्ज भूम्या दधीभिः पुरुषा
भूगुश्च विवेश भूतानि चराणि अतः परन्नायदनीयसगो हि परात्परयन्महतो महान्तम् यदेकमव्यक्तमनन्तरूपं विश्वम्भुरा तमतः परस्तात् तदेवर्तं तदु सत्यमाहुस्तदेव ब्रह्म परमं कवीनाम् इष्टापूर्तं बहुधा जातं जायमा विश्वं बिभर्ति भुवनस्य नाभिः तदेवाग्निस्तद्वायुस्तत्सूर्यस्तदु चन्द्रमाः देव शुक्रममृतं तद्ब्रह्म तदापः प्रजापतिः सर्वे निमेषा यज्ञिरे विद्युतः पुरुषादधि कलामुहूर्ताः काष्ठाश्चाहोरात्रश्चतुर्वशः अर्धमासमासार्धवः संवत्सरश्च कल्पन्तापः प्रदुघे उभे इमे अन्तरिक्षमथो सुवः नैनमूर्धन्न तिर्यञ्चन्न मध्ये परिचक्रभतो तस्येषे कश्चन तस्य नाम महत्यशः न सन्दृशे तिष्ठति रूपमस्य न चक्षुषा पश्यति कश्चनैवम् हृदामनि मनसाभिक्लुप्तो येनं विदुरमृतास्ते भवन्ति ఎక్కడెక్కడి సమజ్జన నమజ్జన నిఖిల పాపనాశన తీర్థాభిశ్రుతస్య మురారిసేవక జరాదిపీడిత నిరార్తి జీవన నిరాశ భూసుర వరాతి సుందర సురాంగనారతి కరాంగ సౌష్ఠవ కుమారతాకృతి కుమారతారక సమాపనోదయ అని శ్రీనివాస గజ్జలో చెప్పినట్టుగా పేరు పేరునా పలకరించే స్వామికి పేరుటొరమున తులసి పేరులని అలంకరించారు. అవి ఆనాడు ఆండాళ్ సూడి కొడుత్త సుడక్కుడియే తొల్పావై పాడి ఎరಳು వల్ల వల్వళయ్యాయ్ అని పాశురంలో అన్నట్టుగా పుష్పమాలను దాల్చి రంగనాథునికి సమర్పించిన ఆ బంగారు తీవె, ఆ తీవెకు అల్లిన తులశాకులు స్వామి సేవలో ఉన్నాను, స్వామికి అలంకరిస్తున్నాను అని మనం చెప్పుకునే అందమైన ఆధ్యాత్మికపరమైన అవసరమైన సాకులు కావు ఈ తులసాకులు. అందుకే ఆ స్వామికి తులసిమాలతోటి తుదిగా చేసిన అలంకారం తులసీ కాననం యత్ర యత్ర పద్మవనాన్ని చ సాలగ్రామశిలా యత్ర తత్ర సన్నిహితో హరిః తులస్యారోపితా సిక్తా దృష్టా సృష్టా చ పాలిత
ఆరోపిత ప్రయత్నేన చతుర్వర్గ ఫలప్రదం యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదశ్రీ సర్వవేదేషు తులసీత్వం సమామ్యకం అన్నట్టుగా నీరాజనాన్ని అర్చిస్తూ ఎక్కడెక్కడి సుగంధ ద్రవ్యాలతో వట్టినే వేళ్లతో అర్చించడం కాదు, వట్టి వేళ్లతో అర్చించి ఈ నక్షత్రహారతిని అందిస్తున్నారు. ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియత్పరిత హేమ ఘటేషు పూర్ణం ధృత్వాద్య వైదిక శిఖామణయ ప్రకృష్టా తిష్టంతి వెంకటపతే అని మనం మనస్సుప్రభాతం చేసుకున్నట్టుగా హారతిస్తూ నీరాజనమిస్తూ దేవదుందుబుల మధ్య కొలువైనటువంటి స్వామి జలకవాడి వచ్చిన జలజాక్షుడు బంగారు మేడలో పన్నీటి ధారలో సమంత్రకంగా స్నానాన్ని కానిచ్చి దిగంతాలు దాటిన సుగంధాలతో పరిమళిస్తున్నాడు, పరవశిస్తున్నాడు, పారవశ్యంతో ఉన్నాడు, వశ్యమవుతున్నాడు. జియ్యంగార్లు శాత్తుముర చేసిన దివ్య ప్రబంధావళిని మనకు అందిస్తున్న జియ్యంగార్లు పరవశాత్తు మొరబెట్టే మన ఆలాపనలన్నీ కూడా కుంభహారతిగా ఆ తడి తుడవబడిన తనువుతో తళుకులీనే ముచ్చెన్ల గుడిలో కూర్చున్న రాజసాల తేజసాల రసాకృతిని వీక్షించండి, కుంభహారతిని అందుకోండి. బ్రహ్మాండ నాయకుని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునికి హారతి. ఇరుదేవేరులతో హరిద్రాలంకృతులై పచ్చని వస్త్రాలతో అటు ఇటు శ్రీదేవి భూదేవులతో మనం అందుకుంటున్నాం. ఎవరికీ లొంగని స్వామికి కుంభహారతి, భక్తులకు తప్ప దేనికి వంగని నారాయణునకు ఆర్తులకు తప్ప ఎప్పుడూ కొంగని ఆయన ఆప్తజన బాధలు తనవిగా భావించినప్పుడు కూడా కుంగకుండా మనల్ని కుంగనీయకుండా తన వైపు వంగేలా చేసి మనకు అఖండ కోటి ఐశ్వర్యాదులను ఇచ్చేటటువంటి ఆ మహానుభావునకు ఈనాడు ఈ స్నపన తిరుమంజనోత్సవం చేస్తున్నామంటే స్వామి ఇన్ని దివ్య మంగళ స్నానాలతోటి రకరకాల పళ్ళతోటి పూలతోటి తట్టుపుణుగు నూనెతోటి కలియబెట్టిన కస్తూరిని దట్టించి మేని నిండా నిర్మాల్యమైన పన్నీటితో మజ్జనవాడి మజ్జనానంతర కర్పూర గంధ పొడిని స్వామి ఒంటిపై కొప్పు చక్కగా దువ్వి ఇన్నిన్ని పూలతో అలంకరించి అంతంత అరుణారుణమైనటువంటి అలంకృతులతో ఆ కృతికర్తను ఆ కృతిభర్తను సర్వ విశేష స్మృతికర్తను అలంకరించుకొని అహంకారాలన్నింటినీ ఆవలన ఎక్కడో తరిమేసి ఆభరణాలు అందంగా అలంకరించుకొని దప్పికతో స్వామి అన్నట్టుగా ఆ భక్తి అనేటటువంటి స్వామికి మనకి ఉన్న అనుసంధానమైన వారధిని వాహ్నికని ఈ కర్పూర నీరాజనంతో అటు అలమేల్మంగకు వరముపై ఉంచుకున్నటువంటి ఆ దేవదేవుడు నిలు తులసి దండలు తనపై ధరించి స్వామి కమ్మని ఆరగింపులతోటి ఆ ॐ सहस्रशीरुषा पुरुषः सहस्राक्षः सहस्रपाद स भूमिं विश्वतो हृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुषये वेदगो सर्वम् यद्भूतं यच्च भव्यम् उदारुतत्वस्येषानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अदोज्यायागश्च पुरुषः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतम् धिरि त्रिपादोऽर्थ उदयपुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं व्यक्रामत् शासनानशने अभि तस्मात् विराडजायत विराजो अधिपूरुषः स जातो हत्यरिच्यते
जात पश्चाद्भूमिमथ पुरः यत्पुरुषेण हविषा देवयज्ञमतन्वत वसन्तोऽस्त्यासीदाद्यम् ग्रीष्म शरद्धरिः सप्तास्यासन्परिधयः त्रिसप्तसमिधः कृताः देवाय यज्ञम् दन्वानाः अबध्नन् पुरुषम् वशम् तैयज्ञम् बर्हिः प्रोक्षन् पुरुषम् जातमग्रतः तेन देवायजन्त साध्यार्षयश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः सम्भृतम् वृषदाज्यम् पशुगस्तागश्चक्रे वायव्या आरण्यान् ग्राम्याश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः रजसामानिजज्ञिरे छन्दागोधिजज्ञिरे तस्माद् यजस्तस्मादजायत तस्मादश्वा अजायन्त एकेजो भयादतः गावो हजज्ञिरे तस्मात् तस्माज्जाता अजावजः यत्पुरुषम् यदधुः तदिधा व्यकल्पयन् मुखम् किमस्य गौ बाहु काभो पादमुच्यते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः पुरोददस्य यद्वैश्यः पद्भ्रामोहोत्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुर्सूर्यो अजायत पर्याप्य अनन्तराजाय सर्वस्तमातिरात्र उत्तममहर्भवति सर्वस्याद्यै सर्वस्य नित्यै सर्वमेव प्रोति सर्वं जयति हरिः ओम्।
ॐ